నమస్తే అందరికీ, నేను మీ మూనమ్మ. మా మమ్మీ గోబీ ఫ్రై అయితే చాలా మంచిగా చేస్తుంది. అది కూడా చాలా ఈజీ మెథడ్లో. ఇక మీకు కూడా చూపిస్తాను, అడుగురి. ఏం లేదబ్బా, చాలా ఈజీ. వేడి నీళ్ళల్లో జరింత ఉప్పు పసుపు వేసి కాలీఫ్లవర్ మంచిగా అలా కడిగేసుకొని ఉడగట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇక కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ మైదాపిండి, కొంచెం అల్లం పేస్ట్, గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ పోసుకొని నిమ్మకాయ వెండేసుకుందాం. ఇక కలుపుడు మంచిగా కలిపేసుకొని ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మేమైతే పెట్టలేము. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక వేడి నూనెలో అట్లా వేసేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టుకుందాం. మంచిగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పక్కకు పెట్టేసుకొని కొంచెం గార్లిక్, క్యాప్సికమ్ అండ్ మిర్చి వేసినాము. అంటే మన ఇష్టం, క్యాప్సికమ్ వేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ సోయా సాస్, కొంచెం టమాటో సాస్, కొంచెం వాటర్ పోయండి. ఇక మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసినవి అన్నీ దాంట్లో వేసి బాగా కలిపేసేయండి. అయిపోయా వేడి గోబీ ఫ్రై. సో ఇది చాలా ఈజీ మెథడ్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.